పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు, ఎండి ఆయుర్వేద, ఎంఎస్సి సైకాలజీ మరియు పీజీ డిప్లొమా ఇన్ యోగా, రిటైర్డ్ ప్రొఫెసర్, హైదరాబాద్. ఆహారం లోపల ఎలాంటి ఆహారం తీసుకుంటే శరీరానికి పుష్టిని మరియు శక్తిని ఇస్తుంది, అలాగే ఏ ఆహారం తీసుకుంటే మన యొక్క ఆలోచన విధానము ఏ విధంగా ఉంటుంది అనేది మనం ప్రతి ఎపిసోడ్లో చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా శాకాహారం యొక్క ప్రాధాన్యతను, శాకాహారంలో ఇమిడి ఉన్నటువంటి పోషకాంశాలని, ఆ శాకాహారం వల్ల శరీరం లోపల జరిగేటువంటి మార్పులను గురించి కూడా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా శాకాహారం లోపల, లీఫీ వెజిటేబుల్స్ లోపల, ముఖ్యంగా ఆకుకూరల లోపల చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి ఆకుకూర ఈరోజు దాని గురించి మనం చర్చించుకుందాం. తోటకూర. అంటే తోటకూర యొక్క ప్రాధాన్యత కూడా చాలా ఉంది ఆహారం లోపల, ముఖ్యంగా శాకాహారం లోపల. అంటే ఈ తోటకూరను ఏం చెప్తారంటే విటమిన్ల ఖని లేదా విటమిన్ల ఘనిగా చెప్తుంటారు. అంటే విటమిన్లకు సంబంధించినటువంటి చాలా వరకు కూడా పోషకాంశాలు ఈ తోటకూరలో ఉన్నాయి. అంటే మనం ఒకసారి లీఫీ వెజిటేబుల్ గురించి కామన్గా చెప్పుకున్నాము. కామన్గా అన్ని ఆకుకూరల్లో కూడా విటమిన్లు కానీ, ప్రోటీన్స్ కానీ, క్రొవ్వు పదార్థాలు ఉన్నా తక్కువ ఉంటాయి, అలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ తోటకూరలో కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా పైల్స్కు సంబంధించిన వ్యాధితోటి ఎవరైతే బాధపడుతుంటారో ఈ తోటకూర చాలా బాగా పనిచేస్తుందండి. ఈ తోటకూరలో కూడా ఎర్ర రకం ఉంటుంది, తెల్లగా ఉంటుంది, ఇంకా 2-3 రకాలుగా తోటకూర మనకు లభిస్తుంది. ఈ తోటకూరను పులుసు కూరగా కూడా చేసుకుంటారు, లేదా తోటకూరను పప్పులో కూడా వేసుకుంటూ జరుగుతుంది. దీని లోపల ముఖ్యంగా రక్తహీనతకు సంబంధించి, అంటే ప్రతి ఆకుకూర కూడా రక్తహీనతకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంటే హీమోగ్లోబిన్ లెవెల్స్ పెంచడానికి చాలా దోహదపడుతుంది. ఈ ఆకుకూరలో చాలా వరకు కూడా అంటే లిక్విడ్స్ ఎక్కువగా ఉంటాయి, వాటర్ కాంటెంట్ కూడా కలిగి ఉంటుంది. ఎప్పుడైతే పులుసు కూరగా ఈ తోటకూరని చేస్తామో దాంట్లో ఇమిడి ఉన్నటువంటి విటమిన్లు కానివ్వండి, మిగతా ఖనిజాలు, లవణాలన్నీ కూడా దాంట్లోనే ఇమిడి ఉంటాయి. చాలా వరకు కూడా ఎగిరిపోకుండా ఉంటాయి. బాగా ఫ్రై చేస్తే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న పోషకాంశాలన్నీ కూడా బయటికి పోతుంది, దాంట్లో ఏమీ ఉండదు. అందుకనే తీసుకున్న ఆహార పదార్థాలను ఏ ఆహారంగా వండితే మనకు ఉపయోగపడుతుంది, ఏ ఆహారంగా వండితే ఉపయోగపడదో కూడా చాలా వరకు మనం చెప్తుంటాం. అందుకని ఈ తోటకూరలో ఎక్కువగా విటమిన్ ఏ కానీ, విటమిన్ బి కానీ, బి కాంప్లెక్స్ సంబంధించి B1, B2, B6, B12 ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. విటమిన్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఏకైక ఆకుకూర ఏదైనా ఉన్నదంటే అది తోటకూర. పీచు పదార్థాలు కూడా చాలా ఉంటాయి. చాలామంది ఈ తోటకూరను మామిడికాయలో కలిపి కూడా చేసుకుంటారు, టేస్టీగా ఉంటుందని కూడా. ముఖ్యంగా జీర్ణాశయ సంబంధ వ్యాధులు ఉన్నాయండి. జీర్ణాశయ సంబంధ వ్యాధుల లోపల మెయిన్గా కాన్స్టిపేషన్ తీసుకోవచ్చు, అంటే మలబద్ధతను నివారిస్తుందని. అలాగే అజీర్ణ వ్యాధులు అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్కి సంబంధించినది, దాన్ని కూడా నివారిస్తుంది. మోషన్ ఫ్రీ లేని వాళ్ళకి చాలామందికి పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటుంటాం. ఈ పైల్స్ అనేటువంటివి కూడా అరిషమలలు అంటుంటారు, యానోరెక్టల్ డిసీజెస్గా చెప్తుంటారు. ఈ మధ్యకాలంలో ఈ యానోరెక్టల్ డిసీజెస్ ఎక్కువైపోయినాయి. అంటే పైల్స్ కానివ్వండి, ఫిస్టులా కానివ్వండి, ఫిషర్ కానివ్వండి, ఈ 3 కూడా యానోరెక్టల్ డిసీజెస్ అంటుంటాము. ఎందుకైనాయి అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్. 2 వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళల్లో, అంటే లాంగ్ డ్రైవింగ్ ఉంటుంది కొంతమందికి, 2 వీలర్ మీద డ్రైవ్ చేసే వాళ్ళల్లో, టైలరింగ్ చేసే వాళ్ళల్లో కానివ్వండి, సిట్టింగ్ జాబ్ ఉంటుంటాం, అంటే కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, ఎక్కువగా జీబు, కారు డ్రైవ్ చేసే వాళ్ళల్లో ఈ పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే ఈ పైల్స్తో బాధపడే వాళ్ళు ఉంటారో తోటకూర బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. ఎందుకంటే తోటకూరలో ఏం చెప్పుకున్నా మనము, మోషన్ ఫ్రీని చేసేటువంటి గుణాలు తోటకూరలో ఉంటాయి, ముఖ్యంగా పీచు పదార్థాలకు సంబంధించి. ఎందుకంటే కొద్దిగా పుల్లగా ఉంటుంది, ఒగరుగా ఉంటుంది. ఆ కూరలో కూడా మనం ఎప్పుడైతే ఆహారము తీసుకునే విధానం లోపల షడ్రసాలు కలిగి ఉండాలంటాం కదా, చాలా వరకు దీంట్లో ఉండి ఉంటాయి. మధుర, ఆమ్ల, లవణ, కటుతిక్త కషాయ రసాలు ఒక ఆర్డర్లో తీసుకోవాలి భోజనం లోపల. అంటే ఆకుకూరల ప్రాధాన్యతను చెప్పుకుంటూ పోతే చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఎప్పుడు కూడా ఆషామాషిగా కొట్టి పడేయకండి, తీసి పడేయకండి. మీరు ఏ ఆహారం లోపల ఎలాంటి పదార్థాలు తీసుకున్నా మంచిదే, తప్పనిసరిగా ఒక ఆకుకూరను మెయింటైన్ చేయండి. ఒక ఆకుకూరను మెయింటైన్ చేసుకుంటూ పోతే శరీరం లోపల ఎన్ని పోషకాంశాలు ఉంటాయో
శరీరంలో ఉన్నటువంటి జీవన క్రియలు ఎంత సమతుల్యంగా ఉంటాయో మీకే తెలిసిపోతుంది. ఆకుకూర లోపల కూడా రకరకాలుగా చేస్తుంటారు డిషెస్. ఈ మధ్య లోపల ఏ డిషెస్ చేసినా దయచేసి మాడగొట్టకండి. అది పులుసు రూపంలోనే చేయండి, లేదా పప్పు రూపంలో చేసుకోండి, లేదా చట్నీ రూపంలో చేసుకోండి. ఎందుకంటే దాంట్లో ఉన్న వాల్యూస్ని ఎప్పుడు కూడా మనం చెడగొట్టద్దు. మనం తీసుకునేది దేనికి? శరీరం లోపల శక్తిని కలిగించటానికి, శరీరంలో ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా బ్యాలెన్సింగ్ ఉంచటానికి. అందుకనే తోటకూరను డైలీ ఒక 200 గ్రామ్స్ తీసుకోమని చెప్తుంటారు. 100 గ్రాముల తోటకూరని తీసుకుంటే 750 క్యాలరీస్ శక్తి మనకు వస్తుందంటుంది కేవలం ఒక తోటకూర. క్యాలరీస్ని బట్టి కూడా మనం డివిజన్ చేసుకోవచ్చు ఆకుకూరలను కూడా. బాడీ మాస్ ఇండెక్స్ అని BMI కొలుస్తుంటారు శరీరంలో ఉన్నటువంటి బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి, ఏ ఆహారం తీసుకుంటే ఎలా ఉంటుందని కూడా. అంటే BMI కండిషన్స్ కూడా ఎప్పుడు కూడా రెగ్యులారిటీ మెయింటైన్ చేస్తూ పోవాలి. BMI కండిషన్స్ని బట్టి కూడా వెయిట్ చేస్తుంటారు. అంటే బాడీ మాస్ ఇండెక్స్ ఇంత ఉంటే ఇంత కిలోలు ఉండాలని. ఒకవేళ ఈ బాడీ మాస్ ఇండెక్స్ అంటే BMI రేట్స్ పెరిగితే నార్మల్గా ఓవర్ వెయిట్ ఉండరని, నార్మల్లో ఉండటానికి ఎంత BMI అది మనం ఒక నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకోవచ్చు. అంటే కేవలం BMI మీదనే, అంటే బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉంటే ఎంత ఉండాలనేది కూడా. ప్రతి ఆకుకూరలో నుండి చాలా వరకు కూడా మనకు క్యాలరీస్ని పెంచేటువంటిది, శక్తిని పెంచేటువంటిది. ఎస్పెషల్లీ ప్రతి ఆకుకూర ఐస్కు బాగా పనిచేస్తుందని చెప్తుంటాము. అలాగే రక్తాన్ని కూడా బాగా పనిచేస్తుంది. అంటే ఎనీమియా అంటుంటాం చాలామందికి, రక్తహీనత, రక్తాల్పత అంటే హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు పాపం. ఎందుకంటే ఏమాత్రం కొద్దిగా వర్క్ చేసినా అలసిపోవటం కానివ్వండి, ఇద్దరుకున్నంత యాక్టివ్నెస్ లేకపోవటం కానివ్వండి, ఎప్పుడు చూసినా పడుకోవాలనిపించటము, చిన్న దానికి ఇరిటేషను, కోపము, టెన్షను, స్ట్రెస్ ఇవన్నీ కూడా ఉంటుంటాయి. వీటన్నిటిని కూడా బ్యాలెన్సింగ్ చేసేది కేవలము లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలకు సంబంధించినవి. అంటే మల్టిపుల్ చాయిసెస్ అండి ఆకుకూరల లోపల. అటు శారీరకంగా పనిచేస్తుంది, ఇటు మానసికంగా కూడా పనిచేస్తుంది. చాలా ఇప్పటిదే కాదు, ఏదో మనం ఇప్పుడు చాలామంది ఒక డ్రగ్ చెప్పంగానే, లేదా ఒక రిసిప్ట్ చెప్పంగానే, ఒక ఆకుకూర చెప్పంగానే మీరు మీడియాలలో కానీ యూట్యూబ్లలో సెర్చ్ చేసి చూడటం కాదు. ఎప్పటి నుంచో దాదాపు వేల సంవత్సరాల నుంచి కూడా శాకాహారానికి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి పోషకాంశాలను గురించి, దాంట్లో ఉన్నటువంటి విటమిన్సే కానీ, మినరల్సే కానీ, తర్వాత ఇంకా ఫ్యాట్ కాంటెంట్స్ కానీ, ఇంకా ఏమైనా పీచు పదార్థాలకు సంబంధించి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అందుకనే ఒక్కొక్క ఆకుకూరకు అంత ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అందుకని ఇప్పటి కూడా ప్రతి వంటకాలలో కూడా, ప్రతి ఇళ్ళల్లో కూడా తప్పనిసరిగా దయచేసి ఏదో ఒక ఆకుకూరను ఏ రూపంలోనైనా తీసుకోండి. మీరు అది పప్పులో వేసుకుంటారా, పులుసు కూరలో వేసుకుంటారా, చట్నీగా చేసుకుంటారా. ఈ మధ్యకాలంలో చాలామందికి కూడా జ్యూసెస్ మీద కూడా ఎక్కువ తీసుకోవటం జరుగుతుంది. ఎందుకంటే ప్రాధాన్యత పెరిగిపోతుంది. అంటే శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుకోవాలి, ఇమ్యూనిటీ పెంచుకోవాలి, రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. ఇవన్నీ ప్రతిసారి వచ్చే మాటలే. ఇమ్యూన్ సిస్టము అనేది కేవలము బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తోటి చాలా డెవలప్ అవుతుంది. ఆహార పదార్థాల కంటే కూడా ఫస్ట్ తప్పనిసరిగా దయచేసి అందరూ 24 గంటల్లో 1 గంటన్నా కేటాయించండి మనదైన ఈ శరీరం కోసం, మనదైన ఈ శరీరము ఆరోగ్యంగా ఉండటం కోసం, మనదైన ఈ శరీరము ఆనందంగా ఉండటం కోసము తప్పనిసరిగా 1 గంట ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్లో భాగంగా ఒక 20 నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్. అంటే ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది బాడీలో. జీవన క్రియలు కూడా ఎప్పటికప్పుడు కూడా బ్యాలెన్సింగ్ చేస్తుంది కేవలం ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్, గ్యాసెస్ ఎక్స్చేంజ్ తోటి. ఇది ఒక సైడ్ తీసుకుంటే, మరొక సైడు ఈ శాకాహారానికి సంబంధించి, శాకాహారంలో ఎస్పెషల్లీ లీఫీ వెజిటేబుల్స్ అంటే జ్యూసెస్గా కూడా తీసుకుంటుంటారు, సలాడ్గా తీసుకుంటుంటారు. ఆకుకూరల లోపల అంతంత అబండెంట్ వాల్యూస్ ఉన్నటువంటి ప్రోటీన్సే కానివ్వండి, మినరల్సే కానివ్వండి, శరీరానికి ఉపకరించేటువంటివి, శరీరంలో ఉన్నటువంటి ధాతువులను పుష్టిగా ఉంచడానికి, దేహ దారుఢ్యంగా ఉంచడానికి కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది శాకాహారం. సాత్వికమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, సాత్వికమైనటువంటి మనస్సు ఉంటుంది, ఎప్పుడు కూడా ప్రశాంతతను కోరుకున్నట్టుగా కనిపిస్తుంది. శారీరకంగా మానసికంగా కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎప్పుడైనా ఏ ఆహారాన్నైనా ఉడికించి మామూలుగా వండితే ప్రోటీన్స్ ఉంటాయి, దాన్ని ఫ్రై చేసి రోస్ట్ చేసి రకరకాలుగా చేసేసి పాడు చేస్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి అన్నీ పోతున్నాయి.
పోవటమే కాదండి, రకరకాల కాంప్లికేషన్స్ ఎరైజ్ అవుతున్నాయి. ఆ కాంప్లికేషన్స్ తోటి ఏమవుతుందంటే అప్పుడు గుర్తొస్తుంది ఏ ఆహారం తీసుకుంటే శరీరానికి షూట్ అవుతుంది, ఏ ఆహారం తీసుకుంటే షూట్ కాదు, ఏ ఆహారం తీసుకుంటే మనం సిస్టమేటిక్ వైజ్గా లేదా బాడీ ఫిట్గా ఉంటుందో అప్పుడు మనకు తెలుస్తుంది. దయచేసి ఇవన్నీ అనాలిసిస్ చేసుకోవచ్చు మనగా. చాలామంది పేషెంట్స్ వస్తుంటే చెప్తుంటారు, మీకు సంబంధించిన లక్షణాలే కానీ, మీకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ మీకు తప్ప ఎవరికీ తెలియదు. ఏ ఆహారం తీసుకుంటే శరీరానికి పుష్టినిస్తుంది, ఏ ఆహారం తీసుకుంటే చెడునిస్తుంది మీకే తెలుస్తుంది. చాలామంది పేషెంట్స్ కూడా వచ్చి చెప్తుంటారు, సార్ ఈ డ్రగ్ తీసుకోవడం వల్ల ఈ ఆహారం తీసుకోవడం వల్ల, ఈ పదార్థం తీసుకోవడం వల్ల ఎలర్జీ వచ్చిందని, లేదా వామిటింగ్ సెన్సేషన్ వస్తుందని, లేకుంటే కడుపు అంతా కూడా వికారంగా ఉంటుందని. అలాంటిది వచ్చినప్పుడు ఆ పదార్థాన్ని వదిలేయటమే. అందుకనే మనకు చెప్తుంటారు ఆయుర్వేదంలో కూడా నిదాన పంచకం అనేటువంటిది ఒక స్పెషల్ చాప్టర్ ఉంటుందండి. అది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. ప్రస్తుతం మన ప్రాధాన్యత ఏంది శాకాహారం మీద. శాకాహారం లోపల లీఫీ వెజిటేబుల్స్ మీద. ఆ లీఫీ వెజిటేబుల్ కూడా రకరకాల ఆకుకూరల గురించి మనం చర్చించుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా తోటకూర గురించి మనం చర్చించుకున్నాం. ఆ తోటకూరలో ఉన్నటువంటి పోషకాంశాల గురించి, ఆ పోషకాంశాలు మనకి ఏ విధంగా ఉపయోగపడుతాయో కూడా తెలుసుకున్నాం. ముఖ్యంగా తోటకూరను గుర్తుపెట్టుకున్నప్పుడు విటమిన్స్ చాలా కలిగి ఉంటాయి అనుకోండి. జీర్ణాశయ సంబంధంలో వ్యాధి ఏదున్నా సరే బ్రహ్మాండంగా తగ్గిస్తుంది. రక్తహీనత ఉన్న వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది. చాలా వరకు కూడా క్యాలరీస్ చాలా ఎక్కువగా ఉంటాయి దీంట్లోపల కూడా. విటమిన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం తీసుకునే ఆహారం లోపల క్యాలరీస్ కూడా అలాగే డెవలప్ అవుతూ పోతుంటుంది. ముఖ్యంగా అరిషమల వ్యాధి కూడా మనం అనుకున్న ఇవన్నీ కూడా దయచేసి గమనించి ప్రేక్షకులందరూ కూడా తోటకూరను తప్పనిసరిగా వారానికి 2 సార్లు ఆల్టర్నేట్ అయినా ఏదైనా ఒక్కొక్క ఆకుకూర, డైలీ ఆకుకూర మంచిది. అదే తోటకూరను మాత్రం 2 రోజులకోసారైనా 3 రోజులకోసారైనా తినండి. ఆకుకూరను ఆకుకూరగానే పరిగణించి తీసుకోవటం, దాంట్లో ఉన్నటువంటి వాల్యూస్ని దృష్టిలో పెట్టుకొని తీసుకునేటప్పుడే అది శరీరానికి హితకరంగా ఉంటుంది, శరీరానికి కూడా ఆరోగ్యంగా ఉండటానికి ఉపకరిస్తుంది. ఆకుకూరల్లో మరొక ముఖ్యమైనటువంటి ఆకుకూర చుక్కకూర. ఈ చుక్కకూర చాలా వరకు కూడా ఆహారంగా పనిచేస్తుంది మరియు ఔషధంగా కూడా పనిచేస్తుంది. అంటే ప్రతి ఆకుకూరలో కూడా ఔషధ గుణాలు ఉంటాయి. అందుకనే ఒక్కొక్క ఆకుకూరలో ఒక్కొక్క ఔషధ గుణాలు ఉంటుంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ముఖ్యంగా ఇది ఆహారంగా పనిచేయటమే కాకుండా, ఔషధంగా పనిచేయటమే కాకుండా, ముఖ్యంగా చర్మ సౌందర్యానికి కూడా చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తుంది ఆయుర్వేదంలో కూడా. ఇది చుక్కకూర గురించి చెప్తూ, ఈ చుక్కకూరలో మ్యాక్సిమం విటమిన్ ఏ, అలాగే కాల్షియం కానివ్వండి, పొటాషియం కానివ్వండి, మెగ్నీషియం, వీటికి సంబంధించినటువంటి వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ చుక్కకూర డయాబెటిక్ మెలిటస్ తోటి బాధపడే వాళ్ళు, అంటే షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ మధ్యకాలంలో చాలా వరకు కూడా పెరిగిపోతున్న వ్యాధుల లోపల ప్రధానంగా ఉన్నది షుగర్ వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఒక లెక్క ఉంటే, అదే ఇండియాలో చూసుకుంటే ఒక లెక్కగా ఉంటుంది, పెరిగిపోవటం జరుగుతుంది. 2 మెయిన్, షుగర్ ఒకటి, ఒబేసిటీ ఒకటి, అంటే స్థౌల్యం. ఈ షుగర్ అనేది కూడా జెనెటిక్గా ఉండొచ్చు. ముఖ్యంగా ఆలోచన విధానం అనుకున్నాం చాలాసార్లు కూడా. టెన్షన్ పడిపోవటము, చిన్న దానికి కోపము, చిరాకు, అవతల వాళ్ళ మీద కోపపడటము, ఒంటరిగా ఉండాలని కోరుకోవటము, ఆవేశపడిపోవటము, దీంతో ఆటోమేటిక్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది బాడీ లోపల. షుగర్ వ్యాధి రావడానికి అవకాశం ఉంటుంది, బీపీ రావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వారు ఎవరైతే షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారో చుక్కకూరను కనీసం వారానికి ఆల్టర్నేట్ డేస్ లేదా కనీసం 2 రోజులన్నా తినండి చుక్కకూరను. చాలా వరకు కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్ రావడానికి ఉపకరిస్తుంది. మందులు చాలామంది ఈ మధ్యకాలంలో పేషెంట్స్ మాకు ప్రతిరోజు వస్తుంటారు, చాలా ఇయర్స్ టుగెదర్ వాడుతున్నామండి, ఇంగ్లీష్ మందులు వాడుతున్నాము, అయినా నార్మల్కి రావట్లేదు. దయచేసి ఒక్కటి మాత్రం గమనించండి, ఎవరైనా సరే ఏ వ్యాధికైనా మందులు 50%, గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ 50% యాక్టివిటీ, మనం చేసేటువంటి కార్యకలాపాలు ఏమీ చేయట్లే. మీరు తీసుకునే ఆహారం గురించి కూడా ప్రతిసారి రాస్తాం. ప్రతి ప్రిస్క్రిప్షన్లో కూడా మందులు రాసేటప్పుడు తప్పనిసరి వెనక భాగం లోపల ఏమేమి తినకూడదు, ఏమేమి తినాలో కూడా మేము ప్రిస్క్రైబ్ చేస్తుంటాం చాలామందికి. అంటే మందులే ముఖ్యం కాదు, తీసుకునే ఆహారం కూడా ముఖ్యం. అందుకనే వారానికి కనీసం 2 సార్లన్నా చుక్కకూరను తీసుకోండి డయాబెటీస్ తోటి బాధపడేవాళ్ళు. అంతేకాకుండా
బ్రహ్మాండమైనటువంటి దివ్యౌషధము ఎవరికి అంటే రక్తహీనత ఉన్న వాళ్ళకు. ఎవరికైతే హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయో చుక్కకూర బ్రహ్మాండంగా పనిచేస్తుంది. చుక్కకూర రోజు తినండి. ఒకరోజు చుక్కకూరను పప్పులో వేసుకోండి, ఒకరోజు చుక్కకూరను చట్నీగా చేసుకోండి, ఒకరోజు చుక్కకూరను పులుసుగా చూసుకోండి, పులుసు కూరగా. ఎందుకంటే దాంట్లో బ్రహ్మాండమైనటువంటి వాల్యూస్ ఉన్నాయి. అంటే రక్తాన్ని పెంచేటువంటిది ఆర్బీసీ, ఎస్పెషల్లీ ఐరన్ కాంటెంట్ కూడా ఎక్కువగా ఉంది దీంట్లో. అందుకనే బ్రహ్మాండంగా చెప్తుంటారు చుక్కకూరను దివ్యౌషధంగా చెప్తుంటారు. మరొక ముఖ్యమైనటువంటిది ఏంటిదంటే పురుషుల లోపల వీర్యవృద్ధికి అంటే పుష్టిని కలిగించటానికి చాలామందికి చెప్తుంటారు ఈ మధ్యకాలం లోపల వచ్చే పేషెంట్స్ అందరూ కూడా. అంటే జీవితం లోపల సెక్స్ అనేది కూడా ఒక భాగం అని గుర్తుపెట్టుకోండి. దాంట్లో కూడా తృప్తిని కలగాలి, ఆనందమయంగా ఉండాలి, వీర్యవృద్ధి కూడా సమృద్ధిగా ఉండాలి అని కోరుకుంటారు చాలామంది. తప్పులేదు, తీసుకునే పదార్థాలను గుర్తుపెట్టుకోండి. అందుకనే ఈ చుక్కకూర లోపల కూడా చాలా వరకు వీర్యవృద్ధిని పెంచేటువంటిది, శక్తిని పెంచేటువంటిది చాలా వరకు ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఈ చుక్కకూరను అలవాటుగా చేసుకుంటే చాలా వరకు కూడా వీర్యకణాలు, చాలామందికి చెప్తుంటారు సెమెన్ అనాలిసిస్ చేసుకుంటుంటారు, పిల్లలు పుట్టట్లేదని వస్తుంటారు చాలామందికి. అప్పుడు ఏం చేస్తామంటే వైఫ్ అండ్ హస్బెండ్ని కూడా టెస్ట్ చేయించుకోమని చెప్తుంటాం. ఆడవాళ్ళనైతేనేమో పీరియడ్స్ రెగ్యులర్గా లేకపోవటం కావచ్చు, లేదా ఒబేసిటీ కావచ్చు, అలాగే హార్మోన్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల కానీ, యాంటీబయాటిక్స్ ఎక్కువగా తీసుకోవటము, పెయిన్ కిల్లర్స్ తీసుకోవటము, దీనివల్ల కూడా గర్భం రావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే పురుషుల్లో తీసుకుంటే ఆల్కహాల్ తీసుకోవటము, స్మోకింగ్ చేయటము, ఏమాత్రము శరీరానికి శ్రమను కలిగించకపోవటము, అదే పనిగా తినటము, వీటి వల్ల ఏమవుతుందంటే తెలియకుండా ఈ వీర్యకణాలు తగ్గిపోతుంటాయి. అప్పుడు అందరికీ చెప్తున్నాము ఈ చుక్కకూరలో ఇన్ని వాల్యూస్ ఉంటాయి. వీర్యవృద్ధిని, మగవారి లోపల వీర్యవృద్ధిని కలిగిస్తుంది. అలాగే లేడీస్ లోపల, అంటే నాట్ ఓన్లీ లేడీస్, జెంట్స్లో కూడా రక్తహీనత, ఈ రక్తహీనత మనం అధిగమించడానికి, ఆర్బీసీని పెంచుకోవడానికి, హిమోగ్లోబిన్ % పెంచుకోవడానికి చుక్కకూర కూడా ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఇన్ని వాల్యూస్, ఇన్ని ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ చుక్కకూరను తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఆహారంలో తీసుకోండి. అందుకని లీఫీ వెజిటేబుల్స్ అన్నీ కూడా హ్యాపీగా ఎలాంటి ఆలోచన లేకుండా తీసుకున్నటువంటి ఈ ఆకుకూరలు ఇవన్నీ కూడా. ఏదైనా పదార్థాన్ని తీసుకోవాలంటే ఒకసారి ఆలోచిస్తారు, అబ్బో ఈ పదార్థం తీసుకుంటే, ఈ ఆహారం తీసుకుంటే శరీరానికి ఏం కీడును కలిగిస్తుందో, లోపల ఏమైనా కాంప్లికేషన్స్ అవుతాయని. అలాంటి సందేహాలు ఏమీ ఉండవు. ఆకుకూరలు ముఖ్యంగా గమనించవలసింది గుర్తుపెట్టుకోండి, ప్రతి ఆకుకూరలు కొనగానే, ఇంటికి తీసుకురాగానే వండుకునేటప్పుడు తప్పనిసరిగా ఫ్రెష్గా కడగండి. ఫస్ట్ తెలియకుండా చిన్న చిన్న సూక్ష్మక్రిములు ఉండి ఉంటాయి. ఇవి మధ్యకాలంలో ఏం చేస్తున్నారు, అన్నీ కూడా కూరగాయలే కానీ, ఆకుకూరలే కానీ, పండ్లే కానీ, బయట నుంచి తీసుకునే వస్తువులన్నిటిని కూడా పరిశుభ్రంగా కడుక్కోవటం అలవాటైపోయింది కరోనా దృష్టి పెట్టుకొని. ఎందుకంటే అంతటి నీట్నెస్కి ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. మామూలుగా మనం ధరించేటువంటి వస్తువులకే కానీ, అంటే ఈవెన్ బట్టలకే కానీ, ప్యాంటు, షర్ట్స్, వీటన్నిటికి కూడా ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో తీసుకునే ఆహారానికి కూడా అంత ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే ఆ తీసుకునే ఆహారమే మనకు జీవనాన్ని కలిగించేది, జీవన వృద్ధిని పెంచేది, శక్తినిచ్చేది, అందాన్ని ఇచ్చేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది. వీటన్నిటిని కలిగి ఉన్నటువంటి ఆహారాన్ని మర్చిపోవద్దు. తీసుకునే ఆహారము కొద్దిగా తీసుకున్న పోషకాంశాలు కలిగిన ఆహారం తీసుకోండి. చాలామందికి మేము చెప్తుంటాం, ఆహారం తీసుకునే విధానం కూడా బాగా ఆకలి కావట్లేదండి, ఏం చేయాలో తెలియట్లేదు, ఆకలి పెంచడానికి ఇది తీసుకోవాలా, అది తీసుకోవాలా, ఏం చేయాలి అని రకరకాలుగా అడుగుతుంటారు. కేవలం అదే ముఖ్యం కాదు. ఆహారం తీసుకునేటప్పుడు చాలామందికి చెప్తుంటాం, ఒకేసారి ఇంత భోజనం చేయాలని లేదు, డివైడెడ్ డోస్గా తీసుకోండి. అవసరమైతే అప్పుడు కొద్దిగా తీసుకోండి. కొంతమందికి జీర్ణశక్తి బాగా ఉంటుంది, కొద్దిగా ఇప్పుడు భోజనం చేయగానే మళ్ళీ గంట తర్వాత ఆహారం తినాలనిపిస్తుంది, అయినా సరే టైం ఉంటుంది అనుకోటి, 3 to 4 hours ఉండాలని చెప్తుంటాము. తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మనము డైజెస్టివ్ సిస్టంలో కూడా సిక్రిషన్స్ ఉంటుంటాయి. అందుకని ఆయుర్వేదం లోపల జాఠరాగ్ని అనే దానికి ఒక ప్రత్యేక స్థానం చెప్తారండి. అంటే లోపల ఉన్నటువంటి అగ్నిదీప్తిని కలిగించేటువంటి పదార్థాలు చాలా ఉంటాయి. మనం మరొక ఎపిసోడ్లో చెప్పుకోవచ్చు వాటిని. అంటే లోపల అగ్నిదీప్తి కలగాలి, ఆకలి పెరగాలి. దయచేసి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆకలి అయినప్పుడే అన్నం తినండి, ఆకలి లేనప్పుడు తినకండి దయచేసి. ఎవరో ఏదో అంటున్నారు కదా, ఎవరో వాళ్ళతో తింటున్నారు కదా, వాళ్ళు తింటున్నారు కదా పోయి మీరు తినకండి.
మీ శరీరము మీకు ఎప్పుడైనా సిగ్నల్ ఇస్తుందని చెప్తున్నాము. బాగా ఆకలి అవుతుంది అన్నప్పుడే తింటే శరీరానికి పడుతుంది, తీసుకున్న ఆహారం జీర్ణమవుతుంది. జీర్ణమైన ఆహారం ఏమో శక్తిగా వస్తుంది, జీర్ణం కాని ఆహారము మలిన పదార్థంలో బయటికి పోతుంది. అందుకనే మలినాలు అంటుంటాం వాటిని. ఎలిమినేషన్ జరిగిపోతుంది. చుక్కకూర ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకోండి. దాంట్లో ఉన్నటువంటి వాల్యూస్ మొత్తము పోషకాంశాలు ఏవేవి ఉన్నాయో కూడా మనం చెప్పుకున్నాము. దయచేసి ప్రేక్షకులందరూ కూడా లీఫీ వెజిటేబుల్ని తీసుకోవడం అలవాటుగా చేసుకోండి. తప్పనిసరిగా శరీరానికి చాలా 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 ఆరోగ్యాన్ని ఇస్తాయి. మీరు తెలిసో తెలియకో ఆకుకూరలు రోజు తినండి. దయచేసి తెలియకునో కాదు, తెలిసే తినండి. ఎందుకంటే అన్ని వాల్యూస్ ఉన్నాయి. చాలామంది చాలా ఎపిసోడ్లో చాలా ఛానల్స్ లోపల ఎన్నో రకాల ఛానల్స్లో కూడా శాకాహారం లోపల లీఫీ వెజిటేబుల్ గురించి చాలామంది చెప్తున్నారు. దయచేసి పాటించండి. పాటించట్లేదని కూడా మరలా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చుక్కకూరను ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ఉన్న పోషకాంశాలను గుర్తుంచుకుంటారని, ఆకుకూరలను అలవాటుగా చేసుకుంటారని, శాకాహారం యొక్క ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యాన్ని హ్యాపీగా ఉంచుకుంటారని మరొక్కసారి తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం.